దిల్సుఖ్ నగర్ జంట పెళ్లిళ్ల కేసులో 5గురికి ఉరే సరి. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు దోషులు దాఖలు చేసిన అప్పీలు కొట్టివేత. దేశవ్యాప్తంగా దాడిని పరిగణిస్తున్నట్టు వ్యాఖ్య. 18 మంది మృతికి కారణమైన ఐఎం టెర్రరిస్టులు 2013 ఫిబ్రవరి 21న A1 మిర్చి సెంటర్ 107వ నెంబర్ బస్టాప్ వద్ద పేలుళ్ళు. పరారీలోనే కీలక నిందితుడు రియాజ్ బత్కల్. ఇంత పెద్ద వ్యవస్థ ఉండి, ఇంత పెద్ద సంస్థలు ఉండి, ఇంత ఇంటెలిజెన్స్ బ్యూరోలని, సిబిఐ అని, కాప్స్ అని, ఎస్ఓటీస్ అని, పోలీసులని, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు ఇప్పటికీ పరారులోనే కీలక నేత రియాజ్ బత్కల్ అంట. ఎటుపోతా ఉన్నాం అంటే ఈ యొక్క సంస్థలు కరెక్ట్గా పనిచేయడం లేదా? ఇంకా రియాజ్ బత్కల్ 2013 నుండి 2025కు వచ్చినాము. 12 నెలల కాలం పాటు, 12 సంవత్సరాల కాలం పాటు ఇప్పటికి రియాజ్ బత్కల్ దొరకలేదంటే మన గవర్నమెంట్ వ్యవస్థ పనిచేయట్లేదా? గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి సంస్థలు పనిచేయట్లేదా? రియాజ్ బత్కల్ని పట్టుకోవడానికి ఎన్ని రోజులు? ఆడ ముంబై పేలులను చేసినటువంటి కసబ్గాని తీసుకుపోయి కూర్చోబెట్టి పందుల్లా తినిపించి వాళ్ళకు ఇమ్మీడియట్గా వాళ్ళు లంగా అని తెలిసినప్పుడు ఊరేసేయాలి కదా. ప్రభుత్వాలు కూడా, ధర్మాసనం కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా. 18 మంది మృతులకు కారణమైనటువంటి ఆ లంగగాడు ఎవరైతే రియాజ్ బత్కల్ ఉన్నారో, ఆ రియాజ్ బత్కల్ ఏడో ఉన్నాడు. ఏం ముఖం మార్చుకున్నాడా? గెటప్ మార్చిండా? ఎట్లా తిరుగుతున్నాడు? ఎవరి పక్కన తిరుగుతున్నాడు? ఇంకా ఇంకా పరారీలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకా ఈ సిగ్గులేని వాళ్ళు ఏం అడిగిరంటే దోషులు ఏదది దోషులు దాఖలు చేసిన అప్పీళ్ళు కొట్టివేత. ఏం అప్పీల్ చేసుకుంటారా లంగా? ఏం అప్పీల్ చేసుకుంటారు మీరు? అంటే మేము తప్పు చేసినాం, మమ్మల్ని క్షమించారు అంటే క్షమించేస్తారా? 18 మంది మతోన్మాదులరా మీరు. 18 మందిని చంపినట్టు ఆ రోజు 18 మంది చనిపోయారు, ఎంతోమంది గాయాల పాలయ్యారు. తర్వాత ఏం జరుగుతుండే? అక్కడ మిమ్మల్ని పట్టకపోతే ఫ్యూచర్లో ఇంకా హైదరాబాద్లో ఎన్ని అల్లర్లు సృష్టిస్తుండే. లుంబిని కావచ్చు, లుంబిని పార్క్ కావచ్చు, గోకుల్ చాట్స్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ బాంబు జంట పెళ్ళులు కావచ్చు. అంటే చూసుకుంటూ అయినా 12 సంవత్సరాల వరకు వీళ్ళందరినీ కూర్చోబెట్టి తినబెట్టుడు ఎందుకు? బందుకు బట్టి నడి రోడ్డు మీద కాలిస్తే ఇంకొకటి ఎవడు భయపడాడు కదా, ఇంకోటి భయపడతాడు కదా చేయనికి. వద్దురా బాబు, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మనం ఇలాంటి చర్యలు తీసుకుంటే మనం నెత్తి మీద బందుకు పెట్టి బట్టలు ఇప్పి చంపుతారని చెప్పి మాట్లాడాలి కదా. అలాంటి ఆలోచన రావాలి కదా చేయాలనుకున్నానికి. ఆ కుటుంబాలను ఏం న్యాయం చేసిరు? ఆ కుటుంబాలకు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాకు తెలిసి బహుశా భారతదేశంలోనే అవే లాస్ట్ అల్లర్లు అనుకుంటా, అదే బాంబు బ్లాస్ట్లు అనుకుంటా. లాస్ట్గా 2014 తర్వాత ఇంకా ఏ బాంబు బ్లాస్ట్లు కాలే. కళ్ళు తెరిచి చూడురి కొంతమంది కామెంట్లు చేసేటోళ్ళు, కొంతమంది కళ్ళు తెరిచి చూడురి. మమ్మల్ని అనేదానికంటే, మమ్మల్ని మాతోన్మాదులు అనేదానికంటే 2013 వరకు ఎందుకు బాంబు బ్లాస్ట్ అయినాయి, 2014 తర్వాత ఎందుకు బాంబు బ్లాస్ట్ కాలేదో మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది, కేంద్రంలో ఉన్నది. భారతదేశంలో అత్యధికంగా రాష్ట్ర పరిపాలన చేసినటువంటి పార్టీ వాళ్ళ హయాంలోని ముంబై అల్లర్లు, గోకుల్ చాట్స్, లుంబిని పార్కు, దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ళు, మళ్ళా సిగ్గు లేకుండా మమ్మల్ని అప్పీల్ దోషులము మేము అప్పీల్ చేసుకున్నారంట. ఎవరిని కడుపు కొట్టడానికేనాయనా మీరు? ఎవరిని చంపనికేనాయనా మీరు? ఇమ్మీడియట్గా ఇప్పటికైతే వీళ్ళకు ఎన్ఐఏ సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా సమర్థించిందంట హైకోర్టు. దయచేసి ఇప్పటి నుంచి ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లకు ప్రయత్నించేటువంటి వాళ్ళు కావచ్చు, మరికొంతమంది విచారణ చేసి నెల రోజులలో వాడు ఎలాంటి వాడు, నిజంగా వాడేనా కాదా, కానీ అలా అని నిర్దోషులను పట్టుకొచ్చే శిక్ష వేయకండి సార్. దోషులైనటువంటి వాళ్ళను పగడబందీగా పట్టుకొని వాళ్ళను శిక్షించాల్సిందిగా గౌరవనీయ కేంద్ర ప్రభుత్వానికి
ధర్మస్థానాలకు మా విన్నపం చేసుకుంటూ, ఇంకా రియాజ్ బత్కల్ అనేటోడు దొరికిన రోజు ఊరేయద్దు అని వాణ్ణి ఎట్లుండాలి వాణ్ణి అంటే, నేను చావాలా వద్దా, నాకు తొందర సావు వస్తే బాగుండు అన్నంత కిరాతకంగా చంపాలి. ఎందుకంటే వాడు పేద ప్రజలను, సామాన్యులను బాంబు బ్లాస్ట్ పెట్టి చంపిండు. నేను మాట్లాడుతున్న తప్ప ప్రజలారా? ఇది నేను మాట్లాడితే తప్పని కామెంట్ చేయండి. రియాజ్ బత్కల్ అంటోడు ఇంకా పరారన్నా అంటే మనం ఎక్కడున్నాం? ఇంకా 12 సంవత్సరాలుగా వాడు బయట తిరుగుతూనే ఉన్నాడు. ఈ దేశంలో ఉన్నాడా, ఇంకో దేశంలో ఉన్నాడా, ఆ దేశంలో ఎవరు వానికి స్థావరం కల్పించరు? నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తూ ఉన్నాడు. రియాజ్ బత్కల్ని పట్టుకోలేకపోతురా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో చదివింది కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఎన్కేసుకొస్తురా ఇలా? ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకంటా ఉన్నా అంటే, గతంలో జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి విషయంలో ఉగ్రవాది అయినటువంటి వాడిని పిలుచుకొచ్చి పురస్కారాలు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ది. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి చేతుల మీదుగా పురస్కారం ఇచ్చారు. కాదా? నిజం కాదా? ఇది నిజాలు కావా ఇవి? ఇలాంటి పరిస్థితులు ఇంకొకసారి రావద్దు. భయపడాలి. 2013 వరకే లాస్ట్. నాకు తెలిసి ఇదే లాస్ట్ పేలుడిగా, ఇంకా లేవు.